అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే మినప సున్నుండలండి. ఇవి ఒంటికి చాలా బలాన్నిస్తాయి. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. వీటిని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకొని మందపాటి బాండీనైతే పొయ్యి మీద పెట్టుకొని వేడయ్యాక అయితే మినపప్పు వేసుకొని వేయించాలండి. పప్పు వేసుకొని దోరగా వేయించాలి. లో కొంచెం హై చేసుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోవాలండి. నేను కొన్ని బియ్యం అయితే యాడ్ చేశాను. అవి మీకు చూపించడం అయితే మర్చిపోయానండి. కొంచెం బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలండి. వీటికి కావాల్సింది పప్పు, బెల్లం, నెయ్యి, కొన్ని యాలకులండి. పప్పు, బెల్లం, నెయ్యి అయితే సమానంగా తీసుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 2 టైమ్స్ అయితే మిక్సీలో వేసుకున్నానండి. రెండో రౌండ్ వేసుకున్నప్పుడు బెల్లం తురుమునైతే యాడ్ చేశానండి. బెల్లం కొంచెం తురుము పెట్టుకోవాలి. బెల్లం తురుముని యాడ్ చేసి ముందు పట్టిన పౌడర్ని ఈ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి మంచిగా మిక్స్ చేసుకున్నానండి. ఆ పౌడర్లో సున్నిపిండిలో నేనైతే వేడి చేసిన నెయ్యిని అయితే కలుపుకున్నానండి. నెయ్యి, పప్పు, బెల్లం సమానంగా తీసుకోవాలండి. అలా అయితేనే వస్తుందండి. ఓన్లీ నెయ్యితోనే చేయాలండి ఇది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా బలం అండి. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి దీన్ని. కొంచెం ఓపిక చేసుకొని ట్రై చేసుకుంటే పిల్లలకి పెట్టుకోవచ్చండి. ఉండకొచ్చినంత వరకు అయితే నెయ్యినైతే యాడ్ చేసుకోవాలండి. ఉండనైతే కొంచెం గట్టిగా నొక్కి కట్టాలండి. గట్టిగా నొక్కుతూ చేసుకోవాలి ఉండని. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో. ఒంటికి చాలా బలాన్ని అయితే ఇస్తుందండి. పిల్లలకు పెట్టండి. అంతేనండి, అలా ఉండలు చేసుకుంటూ పెట్టేయచ్చు. సున్నిపిండి కావాలంటే మనం పొడి చేసి కూడా నిలవ పెట్టుకోవచ్చండి. ఎప్పుడు నెయ్యి ఉంటే అప్పుడు కూడా చుట్టుకొని పిల్లలకి ఇవ్వచ్చండి. ఇంకా అంతేనండి, అన్నిటినీ మంచిగా ఇలాగా ఉండలు చేసుకోవాలండి. పిల్లలకి రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఇస్తే మంచిదండి. మనం కూడా తినచ్చు, ఎవరైనా తినచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఎలా చేశారో, ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఉన్నవన్నీ అట్లా ఇలా ఉండలైతే చేసుకున్నానండి. చివరి వరకు మొత్తం ఉండలు చేసుకున్నాను. ఇవైతే ఈ పప్పు మా పొలంలో పండిన పప్పు అండి. స్వయంగా మా పొలంలోనే మేము పండించుకున్న పప్పేనండి ఇది. మేము పొట్టు నుంచి పొట్టుపప్పే వాడతాను. సున్నుండలకి కొంచెం పొట్టుపప్పు వాడండి. వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. పిల్లలకైతే హెల్త్ బాగుంటుందండి. హెల్త్ పరంగా బాగా పనిచేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.